చేస్తా. This meeting is being recorded. రైట్. ఇప్పుడు మీరు ఐపీ కాన్ఫిగ్ ఎలా చేస్తారో ఒకసారి చూపెట్టండి నాకు. ఏ ఐపీ అసైన్ అయింది, ఏ మ్యాక్ అడ్రస్ ఉంది అనేది. హలో హలో వైష్ణవి, మీరు అన్మ్యూట్ చేయండి ఒకసారి. నేను అన్మ్యూట్ చేస్తా, మీకు ఇక్కడ ట్రై చేస్తా. ఓకే, నేను అన్మ్యూట్ చేస్తా. ఓకేనా? హలో అంకుల్. ఇప్పుడు అది ఇప్పుడు మీరు ఆ రోజు చూపెట్టిన కదా, అది అట్లా ఒకసారి ట్రై చేయండి. ఐపీ అడ్రస్ చూపించకపోతే అప్పుడు నేను చెప్తా. అంటే అదే స్టార్టింగ్ ఎట్లా అని, అంటే రన్ బాక్స్ పోయి సిఎంబి అంటే రాలేదు, కానీ ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు వెళ్ళు, మళ్ళీ రన్ దగ్గరికి వెళ్ళు. రన్ టైప్ అదే ఇప్పుడు ఎట్లా? ఇక్కడ కింద ఇక్కడ సెర్చ్ ఆప్షన్ చూపిస్తుంది కదా. ఓకే ఓకే. అక్కడ అక్కడ టైప్ చేయి, ఆర్యుఎన్ అని టైప్ చేయి. ఇప్పుడు ఇక్కడ ఈ సెర్చ్ లో ఆర్యుఎన్ టైప్ చేస్తే టైప్ అవ్వట్లేదా? లేదు. ఓకే, నో ప్రాబ్లం. ఇది విండోస్ బటన్ ప్లస్ ఆర్ బటన్ ప్రెస్ చేయి. వచ్చిందా? వచ్చింది. ఓకే. సిఎంబి అని టైప్ చేసిన. బి కాదు, డి 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 ఫర్ ఓకే. ఓకే, అంతే, ఏం లేదు. నేను అది కూడా మీకు ఇస్తా. రన్ దెన్ గో టు కమాండ్ ప్రాంప్ట్. ఓకే, సో అది నోట్ చేసుకో సరిపోద్ది. ఇప్పుడు కమాండ్ ఐపీ కాన్ఫిగ్ కమాండ్. అది కమాండ్ గుర్తుపెట్టుకో, ఓకేనా? ఇప్పుడు ఆ చార్ట్ లో ఉంది చూడు, ఒకసారి మన జూమ్ ఉందా, జూమ్ ఓపెన్ చేయి. జూమ్ చార్ట్ ఉందా? వెళ్ళు అక్కడ జూమ్ దగ్గర. అక్కడ క్లిక్ చేయి. అది కమాండ్ ప్రాంప్ట్కి ఎలా వెళ్ళాలి అనేది అప్పుడు ఇంతకుముందు పింగ్ చేసినప్పుడు ఇంకేమైనా చూపిస్తుందా? నేను మళ్ళీ కాపీ పేస్ట్ చేస్తాను, నో ప్రాబ్లం. కాపీ పేస్ట్ చేసిన చూడు. లేదంటే టైప్ చేయండి సరిపోద్ది. అక్కడ చూసుకుంటే మన కమాండ్ ప్రాంప్ట్లో టైప్ చేయి సరిపోద్ది. కాపీ అయితే కాపీ చేయి, కాపీ కాకపోతే టైప్ చేసి అయిపోద్ది. ఇప్పుడు ఇక్కడనే కదా టైప్ చేయడం? అక్కడనే టైప్ చేయి. వస్తుందా? టైప్ చేస్తే రావట్లేదా? సరే. అక్కడ ఒకసారి క్లిక్ చేయి మౌస్ కర్సర్ని. ఓకే, ఈ కీబోర్డ్లో ఎంటర్ ఉంది కదా, ఎంటర్ని ప్రెస్ చేయి ఒకసారి. ఓకే, ఇప్పుడు టైప్ చేయి. టైప్ చేస్తే ఏం రావట్లేదా? లేదు.
అట్లా పాసిబుల్ అవుతుంది కాదు కదా. ఓకే, నోట్ ప్యాడ్లో టైప్ చేయి. నోట్ ప్యాడ్లో టైప్ అవుతుందో చూద్దాం. నోట్ ప్యాడ్ ఎట్లా ఓపెన్ చేయాలో తెలుసు కదా నీకు, నేను చెప్పాలా? ఒక్క నిమిషం. అంటే తెలియకపోతే నేను చెప్తాను, నో ప్రాబ్లం. అంటే ఇక్కడ పక్కకే యూజర్ అఖిల్ పక్కకే టైప్ అవుతుంది. అక్కడనే కావాలి మరి మనకి. ఓకే. ఐపీ కాన్ఫిగ్ స్పేస్ స్పేసా? జీ టైప్ చేయి, స్పేస్ అది స్లాష్ తీసేయి, జీ లేదు కదా మళ్ళీ. ఐపీ కాన్ఫిగ్ తర్వాత జీ లేదు, జీ టైప్ చేయి. జీ టైప్ చేసినాక స్పేస్ బటన్ ఉందా కీబోర్డ్లో పెద్దది, దాని మీద ప్రెస్ చేయి. ఉంది. ఇప్పుడు స్లాష్ చేయి, ఇప్పుడు ఆల్. ఎంటర్. ఎంటర్. ఆ, ఓకే. సో ఇప్పుడు ఈ మ్యాక్సిమైజ్ చేయి, ఈ స్క్రీన్ని మ్యాక్సిమైజ్ చేయాలి తెలుసా ఎట్లను? మిడిల్. ఇక్కడ పర్ఫెక్ట్. మ్యాక్సిమైజ్ బటన్ ప్రెస్ చేయి. రైట్. ఇప్పుడు పైకి వెళ్ళు. ఇక్కడ ఐపీ అడ్రస్ ఎక్కడ ఉంది దీనిది? ఇక్కడ IPv6 అడ్రస్. IPv6 అడ్రస్. ఇంకా పైకి వెళ్ళు. ఇది ఇక్కడ మన రైట్ సైడ్ లో ఒక వైట్ లైన్ ఉంది చూసినావా, దాన్ని పైకని మూవ్ చేస్తే పైకి అయిపోద్ది. ఇంకా ఓకే, ఐపీ కాన్ఫిగ్ స్పెషల్ మనకు ఫిజికల్ అడ్రస్ ఇది. ఇది ఫిజికల్ అడ్రస్ అంటే మన మ్యాక్ అడ్రస్ తెలుసు కదా, 58-60-2-BB -9F-D7 అని ఉంది కదా, అది మ్యాక్ అడ్రస్ మనకి. మన లోకల్ భాషలో ఏంటంటే దాన్ని ఫిజికల్ అడ్రస్ అంటాం, నాన్ టెక్నికల్ వర్డ్లో అది ఫిజికల్ అడ్రస్. ఓకేనా? ఓకే, ఇప్పుడు కిందికి డ్రాగ్ చేసి ఐపీ అడ్రస్ చూడు. మళ్ళీ రైట్ సైడ్ వెర్టికల్ బార్ ఉంది కదా, దాని కిందికి ఓకే, ఇక్కడ IPv4 అడ్రస్ ఉందా? IPv4 అడ్రస్ 192.168.43.191. ఇప్పుడు ఫిజికల్ ఐపీ అడ్రస్ నుండి కింద ఏముంది, DHCP ఉంది, కింద ఆటో కాన్ఫిగర్ ఉంది, తర్వాత వైర్లెస్ ఉంది, ఇంకా కిందికి వస్తే కనెక్షన్ స్పెసిఫిక్, ఇంకా డిస్క్రిప్షన్, నెక్స్ట్ ఫిజికల్ అడ్రస్, నెక్స్ట్ DHCP, నెక్స్ట్ ఆటో కాన్ఫిగరేషన్ ఎనేబుల్ అని, నెక్స్ట్ మళ్ళీ వైర్లెస్ LAN, నెక్స్ట్ మీడియా స్టేట్, నెక్స్ట్ కనెక్షన్, డిస్క్రిప్షన్, ఫిజికల్ అడ్రస్, సేమ్ మళ్ళా లింక్ లోకల్ ఉందా? లింక్ లోకల్ ఇప్పుడు DHCP కనిపించింది కదా, ఇప్పుడు మనకు ఉంది లింక్ లోకల్ IPv6 అడ్రస్, దాని కింద IPv4 అడ్రస్ ఉందా? ఉంది. ఆ ఐపీ అడ్రస్ ఇప్పుడు మన సిస్టమ్కి అసైన్ ఐపీ అడ్రస్. ఓకేనా? ఓకే, ఇంకా కొద్దిగా కిందికను, వెర్టికల్ బార్ని కిందికను. ఓకే, ఇక్కడ నేను ఒకటి చెప్పిన ఇప్పుడు గేట్వే అనేది మిడిల్లో ఉంటుంది, అది ప్యాకెట్ని పంపించాలా వద్దా అనేది డిసైడ్ అయిద్దని. ఇక్కడ డిఫాల్ట్ గేట్వే అని ఉంది చూడు. ఇప్పుడు IPv4 అడ్రస్ తర్వాత 5th ఆప్షన్ డిఫాల్ట్ గేట్వే కింద DHCP ఐపీ అడ్రస్ ఉంది చూడు, 192.168.43.1. ఉంది. ఓకే, ఇప్పుడు నేను ఇంకొక కమాండ్ చెప్పిన కదా, పింగ్ అనే కమాండ్. అంటే ఉదాహరణకు నీ ల్యాప్టాప్ అనేది గేట్వేకి దగ్గర దాకా నీ ఒక ప్యాకెట్ పోతుందా లేదా అనేది ఎట్లా టెస్ట్ చేయాలంటే పింగ్ కమాండ్ ఉంది అని చెప్పిన కదా. ఓకే, ఇప్పుడు పింగ్ అని టైప్ చేయి. ఇప్పుడు ఎట్లాగైతే ఐపీ కాన్ఫిగ్ అని టైప్ చేసినావో
సేమ్ ఇప్పుడు ఓకే. పిఐఎన్జి అని ఓకే. టైప్ చేయు. అంటే ఇట్లా మళ్ళా క్లోజ్ ఆప్షన్ అవసరం వస్తాయి లేదు, కదా! క్లోజ్ చేయకు, క్లోజ్ చేయకు. ఎందుకు? కిందికి రా, ఇంట్లోనే మళ్ళీ టైప్ చేయొచ్చు. కిందికి రా కంప్లీట్. ఇంకా కిందికి రా నాన్న, కంప్లీట్ కిందికి. అది మూవ్ అవ్వట్లేదా? ఆహా! అయితే లేదు అందుకే వెళ్ళిపోయింది. ఓకే, నో ప్రాబ్లం. ఏ ఏ టైప్? ఓకే, ఇప్పుడు వచ్చింది. వచ్చింది. ఇప్పుడు పింగ్ అని టైప్ చేయి. స్పేస్ స్పేస్ మీద క్లిక్. ఎంటర్ చేయొద్దు, నేను చెప్పినప్పుడు ఎంటర్ చేయ అంతే. ఇప్పుడు పింగ్ పైన పింగ్ అని మళ్ళీ టైప్ చేయి. నేను ఎంటర్ అనే వరకు మీరు ఎంటర్ చేయొద్దు. పింగ్ అని టైప్ చేయి. ఓకే. ఓకే. అర్థమైంది. పింగ్ పింగ్. పిఐఎన్జి. స్పేస్ బటన్ మీద ప్రెస్ పింగ్. చేయి. ఇప్పుడు స్పేస్ బటన్ ప్రెస్ చేయి. రైట్. ఆ! ఇప్పుడు చేస్తున్నా. 192 డాట్ నంబర్స్ టైప్ చేయి. 192 డాట్ 1 192 192 డాట్ డాట్ 168 మళ్ళీ తర్వాత డాట్. తర్వాత 48 ఉందా చూడు, పైకి వెళ్ళి మళ్ళీ పైకి మూవ్ చేయి. రైట్. 43.1 అంతే. ఇప్పుడు కిందికి రా. 192 168 43.1. ఇప్పుడు ఎంటర్ ఎంటర్. మీద క్లిక్ చేయి. ఇప్పుడు ఎంటర్ పైన టచ్ చేయి. ఓకే. సో ఇప్పుడు నువ్వు నాకు ఈ గేట్‌వే దగ్గరికి నాకు ఒక నెట్వర్క్ ఉందా లేదా అనేది నువ్వు పింగ్ అనే కమాండ్ ఇస్తున్నావు. పింగ్ అనే కమాండ్ ఏం చేస్తుందంటే బ్యాక్ ఎండ్‌లో ఒక ప్యాకెట్ పంపిస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఈ ప్యాకెట్ పంపించినప్పుడు ఇక్కడ ఏముంది? పింగింగ్ టు 192.168.43.1 విత్ ఈ పింగ్‌కు మన ప్యాకెట్ సైజ్ ఉంటది. 32 బిట్ డేటా. ఓకే. వచ్చింది. ఇంత ఇన్ఫర్మేషన్ పంపించినప్పుడు ఇక్కడ నీకు మళ్ళీ రిప్లై అని వచ్చిందా? రిప్లై ఫ్రమ్. రిప్లై ఫ్రమ్ అని మళ్ళీ సేమ్. అంటే నువ్విప్పుడు నీ కంప్యూటర్ నుండి ఒక ప్యాకెట్‌ను గేట్‌వేకి పంపించినావు. గేట్‌వే ఏంటిది? 43.1 అంతేనా? ఆ! సో, నువ్వు ల్యాప్‌టాప్ నుండి నువ్వు ఆ గేట్‌వేకి 43.1కి ఒక పింగ్ అనే కమాండ్ ద్వారా ఒక ప్యాకెట్ పంపిస్తే, బై డిఫాల్ట్ ఏందంటే ఇది ఆటోమేటిక్‌గా 4 ప్యాకెట్స్ పంపిస్తది. 4 ప్యాకెట్ టెస్ట్ చేస్తదన్నమాట. బై డిఫాల్ట్ అది. ఓకే. సో, అప్పుడు ఫస్ట్ ప్యాకెట్ పంపించింది. ఇప్పుడు రిప్లై ఫ్రమ్. మనం ఇప్పుడు ఫస్ట్ ఎవరికి హలో ప్యాకెట్ పంపించినాము? గేట్‌వేకి కదా! గేట్‌వే అంటే 43.1కి అంతేనా? ఆ! సో, 43.1 పోయినాక ఏంది? ఓకే. నాకు నీ ల్యాప్‌టాప్ నుండి నాకు ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ ఓకే. నేను రిప్లై ఇస్తున్నా అని చెప్పి మళ్ళీ నీకు రిప్లై ఇచ్చింది అక్కడ. రిప్లై ఫ్రమ్ అనేది 192.168.43.1 ఉందా? హ్మ్. అక్కడ సింపుల్ అది ఇంగ్లీషు. రిప్లై ఫ్రమ్ అంటే నీకు రిప్లై ఫ్రమ్ అంటే ఇక్కడ నుండి అదే. అంతే కదా! అంతే. సో, నీకు అక్కడ నుండి నీకు రిప్లై వచ్చింది. రిప్లై ఫ్రమ్ గేట్‌వే. సో, డేటా ఉంది. నీకు అక్కడ టైం కూడా ఇచ్చింది. నీకు ఫస్ట్ ప్యాకెట్ పంపించినప్పుడు నీకు 4 మిల్లీ సెకన్లలో నీకు రెస్పాన్స్ ఇచ్చింది రిప్లై. హ్మ్. హ్మ్. సెకండ్ ప్యాకెట్‌కు 2 మిల్లీ సెకన్లలో రెస్పాన్స్ ఇచ్చింది. 2. థర్డ్ ప్యాకెట్‌కి 1 మిల్లీ సెకండ్. ఫోర్త్ ప్యాకెట్‌కి మళ్ళీ 12 మిల్లీ సెకండ్స్ తీసుకుంది. ఇక్కడ నీకు రెస్పాన్స్ ఇస్తది, రిప్లై చూపిస్తది, ప్లస్ టైం కూడా చూపిస్తది. ఎన్ని మిల్లీ సెకన్లలో నీకు రెస్పాన్స్ వచ్చిందనేది. హ్మ్. ఓకేనా? ఓకే అండి. సో, ఇది దీన్ని మరి చెప్పు. ఓకే. టీటీఎల్ వాల్యూ. టీటీఎల్ వాల్యూ అంటే ఏందంటే, ఇప్పుడు ఉదాహరణకి మనకు ఇప్పుడు మన ఇంటి నుండి సావట్లకు పోవాలనుకో, మనం ఏం చేస్తాం? టైం పెట్టుకొని చూస్తామా వాచ్‌ల? ఇప్పుడు నాకు సావట్లకు పోయి రావడానికి టైం అంటే నేనేం చేయాలి ఫస్టు? నా చేతికి వాచ్ పెట్టుకోవాలా, లేదంటే ఫోన్‌లో టైం చూసుకుంటా. సావట్లకు పోవాలి, మళ్ళీ ఇంటికి రావాలి. అప్పుడు నాకు ఇంటి నుండి సావట్లకు పోయి మళ్ళీ ఇంటికి రావడానికి ఎంత టైం పడుతుందనేది తెలుస్తది. అంతేనా? అంతే. సో, సిమిలర్‌గా ఈ డివైస్ కూడా అట్లా టార్గెట్ పెట్టుకుంటది. నేను చెప్పిన కదా! ప్రతి ప్యాకెట్‌కి ఒక టైం ఉంటదని. అంతేనా? హ్మ్.
ప్రతి ప్యాకెట్ ఆ టైం లోపల అది అక్కడికి వరకు వెళ్ళకపోతే అది ప్యాకెట్ ఎక్స్పైర్ అయిపోద్ది అని చెప్పిన కదా. ఏమన్నా డౌట్ ఉందా ఇక్కడ? లేదు లేదు కానీ చెప్పు, ఆ కానీ ఏంటిది అనేది నాకు కావాలి. అంటే ఇది కొంచెం అర్థం కాలే ఇక్కడ ఇది నేను అదే చెప్తా. నేను ఇప్పుడు టీటీఎల్. నేను అందుకే నువ్వు టీటీఎల్ వదిలేసాయి. టీటీఎల్ వదిలేసి మనం ఇప్పుడు ఓన్లీ మన ఇంటి నుండి సావట్టుకోయేది మన భాష మాట్లాడుకుందాం. ఇప్పుడు నాకు ఓకే. నేను చెప్పిన వైష్ణవి, నువ్వు మీ ఇంటి నుండి సావట్లోకి పోయి మళ్ళీ ఇంటికి రా, నీకు ఎంతసేపు పడుతుంది నాకు చెప్పు అంటే నువ్వేం చేస్తావు అప్పుడు? టైం చూసుకొని పోయి వస్తాం. ఓకే, ఫస్ట్ ఎక్కడ చూస్తావు టైము? వాచ్ 4. వాచ్ దగ్గరికి పోతావు, కానీ నీకు అంటే ఎప్పుడు స్టార్ట్ అవుతున్నావు అనేది ఎట్లా తెలవాలి? అంటే ఏం చేయాలంటే అప్పుడు ఒక టైం పెట్టుకుంటాం మనం. టైం పెట్టుకున్నాను నేను చెప్తా. ఉదాహరణకు నువ్వు ఇంట్లో నుండి బయలుదేరేటప్పుడు నువ్వు టైం చూసుకుంటావు. ఉదాహరణకు నాకు 10 అవుతుంది, ఓకేనా? 10కి నేను ఇంట్లో నుండి పోయినా, ఓకే, నేను ఫస్ట్ నా పని సావట్లకు పోవాలి, మళ్ళీ రావాలి, ఇంటికి వచ్చినాక మళ్ళీ టైం చూడాలి. ఓకే, 20 టైం మినిట్స్ అయింది. చూడాలి. ఇప్పుడు మళ్ళీ 10:20 అవుతుంది. నువ్వు ఎప్పుడు స్టార్ట్ అయినావు? 10కి. 10కి మళ్ళీ ఎప్పుడు రీచ్ అయినావు ఇంటికి? 10:20కి. సో అంటే ఇప్పుడు డిఫరెన్స్ ఎంత ఉంది మనకు అక్కడ టైము? 20 మినిట్స్. అంటే ఇప్పుడు మనకి ఎంత టైం పట్టినట్టు ఇంటి నుండి అక్కడికి పోయి రావడానికి? 20 మినిట్స్. సో అట్లనే ఇప్పుడు నీ ల్యాప్టాప్ నుండి ఆ గేట్వే అనేది ఇవి రెండు, ఇప్పుడు ల్యాప్టాప్ అనేది నువ్వైతే గేట్వే అనేది మనకు సావడి, ఓకే. ఓకేనా? ఇది ఇప్పుడు ఇక టైం పెట్టుకుంది. నేను ఇప్పుడు వైష్ణవి ల్యాప్టాప్ నుండి ప్యాకెట్ తీసుకొని పోతున్నా, ఆ గేట్వే దగ్గరికి పోయినాక మళ్ళీ నేను వైష్ణవి ల్యాప్టాప్కి పోవడానికి నాకు ఎంత టైం పడుతుంది అనేది అది క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. సో ఇప్పుడు నీ ల్యాప్టాప్ నుండి ఒక ప్యాకెట్ పోయి రావడానికి దానికి 64 మిల్లీ సెకండ్స్ టైం పట్టింది. ఓకే. ఓకే. ఇప్పుడు అర్థమైంది ఆ టైం ఏంటిది అనేది? అర్థమైంది. ఈ టైం అనేది నీ ల్యాప్టాప్ నుండి ఆ గేట్వేకి వెళ్ళి, గేట్వే అంటే ఏంటిది మనకు 43.1 కదా నువ్వు ప్యాకెట్ పంపించింది. సో ఇది నీ ల్యాప్టాప్ నుండి టైం చూసుకుంది. నీ ల్యాప్టాప్ నుండి ఆ గేట్వే వరకు టైం చూసుకొని మళ్ళీ నీ ల్యాప్టాప్ రావడానికి దానికి 64 మిల్లీ సెకండ్స్ పట్టింది. ఓకే. సో ఇప్పుడు టీటీఎల్ అంటే అబ్రివేషన్ ఏంటంటే టైమ్ టు లీవ్. టైమ్ టు లీవ్ అంటే నీ ప్యాకెట్ లీవ్ అయింది, లీవ్ అయ్యి మళ్ళీ నీ ల్యాప్టాప్కి రావడానికి దానికి మళ్ళీ 64 మిల్లీ సెకండ్స్ పట్టింది అనేది చూపిస్తుంది అన్నమాట. సో అట్లా నీకు అది 128 మిల్లీ సెకండ్స్ లోపల నీకు రెస్పాన్స్ రావాలి. అప్పుడు నీ నెట్వర్క్ అనేది పర్ఫెక్ట్ ఉందంటే అర్థం. సో రెండోది, ఇప్పుడు మరి అంకుల్ నేను ఇక్కడ నుండి ఇప్పుడు నాకు ఉదాహరణకి నేను ఫిజికల్గా లెటర్ పంపిస్తే అక్కడ రీచ్ కాలేదనుకో, నాకు పోస్ట్ ఆఫీస్లో మళ్ళీ రిటర్న్ లెటర్ వస్తుంది కదా. మరి నాకు ఇక్కడ ప్యాకెట్ అక్కడికి వెళ్ళిందని నాకు ఎట్లా తెలవాలి అంటే ఆ కింద పింగ్ స్టాటిస్టిక్స్ అని ఉందా? ఉంది. పింగ్ స్టాటిస్టిక్స్ ఫర్ గేట్వే అంటే నువ్వు పింగ్ చేసిన దాన్ని ఇది అనలైజ్ చేసి నీకే మళ్ళీ రిపోర్ట్ కూడా చెప్తుంది అది. ఇక్కడ ప్యాకెట్స్ అని ఉందా? ప్యాకెట్స్ తర్వాత సెంట్ అని ఉంది. సెంట్ అన్న తర్వాత ఎంత ఉంది? నంబర్ 4 ఉందా? 4 ఉంది. మళ్ళీ తర్వాత ఏముంది? సెంట్ 4 ఉంది. రిసీవ్డ్ ఎన్ని ఉన్నాయి? రిసీవ్డ్ 4 ఉంది. అక్కడ మనకేమో ఎక్కడన్నా ప్యాకెట్ లాస్ అయిందా? లాస్ట్ దగ్గర ఏముంది? 0 ఉంది. ఏం లాస్ కాలే కాబట్టి 0. ఓకే. సో నీకు ఈ 4 ప్యాకెట్ పంపించిన ఎట్లా తెలుసు అంటే పైన ఉన్న ఒకసారి చదివినా రిప్లై ఫ్రమ్ అని 4 సార్లు ఉందా? ఉందా? అంటే నువ్వు 4 సార్లు ప్యాకెట్ పంపించినావు, నీకు 4 సార్లు రెస్పాన్స్ వచ్చింది, నీకు ఒక్కసారి కూడా ప్యాకెట్ అనేది డ్రాప్ కాలేదు, నీకు అందుకే లాస్ట్ అనేది 0 చూపిస్తుంది. ఆ బ్రాకెట్లో అది చూపించింది చూసినావు 0% లాస్ అంటే నీ నెట్వర్క్ పర్ఫెక్ట్ ఉంది. ఈవెన్ ఇప్పుడు నేను చెప్పినా కదా మనం టైం చెక్ చేసుకుంటాం, మనం ఇంటి నుండి సావట్లకు పోవడానికి ఎంత టైం పడుతుంది అనేది. ఇక్కడ మినిమం అని ఉందా? మినిమం ఎంత? 1 మిల్లీ సెకండ్స్, మ్యాక్సిమం 12 మిల్లీ సెకండ్స్, యావరేజ్ 4 మిల్లీ సెకండ్స్. సో ఇది మళ్ళీ క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. ఇప్పుడు నీకు పైన రిప్లై ఫ్రమ్ అన్నప్పుడు ఫస్ట్ 4 మిల్లీ సెకండ్స్ ఉంది, తర్వాత 2 మిల్లీ సెకండ్స్ ఉంది, తర్వాత 1 మిల్లీ సెకండ్స్. అవన్నీ ఉన్నాయి అక్కడ పైన. ఒకసారి మౌస్ పెట్టి చూపెట్టు నాకు, ఎక్కడుంది అది? రైట్. సో దాన్ని మళ్ళీ ఇది అనలైజ్ చేసింది అన్నమాట. సో నాకు
నాకు నా నెట్వర్క్ స్పీడ్గా ఉన్నప్పుడు 1 మిల్లీ సెకండ్లో వెళ్ళిపోయింది. అంటే నాకు మినిమం 1 మిల్లీ సెకండ్స్ అవసరం ఉంటుంది. ఒకవేళ నా నెట్వర్క్ అనేది స్లో ఉంటే మాక్సిమం 12 మిల్లీ సెకండ్స్ కావాల్సి వస్తుంది. ఒకవేళ నా నెట్వర్క్ యావరేజ్ ఉందనుకో 4 మిల్లీ సెకండ్స్ ఉంది. 4 milliseconds. అర్థమైందా? ఇప్పుడు నువ్వు నువ్వు ఇప్పుడే ఫ్రెష్గా ఉన్నావు, వాకింగ్ చేసినప్పుడు కొంచెం ఫాస్ట్గా వెళ్తావు. నువ్వు కాలేజ్కి వెళ్ళి తిరిగి తిరిగి వచ్చినాక మళ్ళీ సార్లోకి పోయి రావాలంటే కొంచెం లేట్గా పడుతుంది, లేజీ కొంచెం బాడీ స్ట్రెయిన్ అవుతుంది కాబట్టి. అంతేనా? సో ఆ టైంలో అంతే. క్యాలిక్యులేట్ చేసుకుంటాను నేను నా నెట్వర్క్ ఫాస్ట్గా ఉంటే ఎంతసేపు పోతా, స్లోగా ఉంటే ఎంతసేపు పోతా, ఆ రెస్పాన్స్ కూడా నీకు ఇక్కడ ఇస్తాను. యావరేజ్. సో నీకు ఇప్పుడు ఏదైనా ఇంటర్వ్యూలో ఒక డివైస్ ఒక గేట్వేకి ఎట్లా పింగ్ చేస్తామంటే చెప్పగలుగుతావు ఇప్పుడు? హలో, అంటే ఇదే పిన్ అని కొట్టి అడ్రస్ కొట్టడం. ఉదాహరణకి నేను ఇప్పుడు ఇంటర్వ్యూ తీసుకున్న పర్సన్ అని నేను అడుగుతా. అప్పుడు నువ్వు నీ ఆఫీస్కి వెళ్ళినావు, నీ ల్యాప్టాప్లో కనెక్ట్ అయినావు, నీకు ఒక సర్వర్ నుండి రెస్పాన్స్ వస్తలేదు. అప్పుడు నువ్వేం చెప్తావు అన్నప్పుడు ఏం చెప్తావు అంటే, ఓకే ఆ సర్వర్ ఐపీ అడ్రస్ తీసుకొని పింగ్ చేస్తా, పింగ్ చేసినాక నాకు అంతే. రిప్లై వస్తుందా వస్తలేదా నేను చెక్ చేస్తా, బస్ నాకు తెలిసిపోద్ది అది రిప్లై వస్తుందా లేదా అనేది. అంతే కదా? అంతే. సో ఇప్పుడు ఇంటర్వ్యూ క్వశ్చన్లు అడిగితే మనం ఇదే. ఇప్పుడు అడుగుతాడు, సరే నువ్వు ఆఫీస్కి వెళ్ళినావు, లాగిన్ అయినావు, నీకు ఒక సర్వర్ నుంచి నీకు పింగ్ అయితే లేదు, అప్పుడు ఏం చేస్తావు? ఇంట్రెస్ట్ చేస్తా నెట్వర్క్ ఉందో లేదో. అంతే కదా? అంతే. టెస్ట్ చేసినాం. నెక్స్ట్ ఇప్పుడు నేను రెండోది టైప్ చేసి ఇంకొక కమాండ్ ఉంది చూసినావా, చాట్ మెసేజ్ బాక్స్లో ట్రేజర్ట్ అని ఉంది, TRACERT అని ఉంది. అది టైప్ చేయి ఇప్పుడు. టైప్ చేయాలి. ఆ, మొత్తం TRACERT అంతేనా? స్పేస్ స్పేస్. ఇప్పుడు ఆ పైన ఐపీ అడ్రస్ టైప్ చేయి మళ్ళీ. సేమ్ 192. సేమ్ అదే ఐపీ అడ్రస్. వన్ ఎంటర్. ఏం రాదు. ఇప్పుడు వచ్చింది. టైం పడుతుంది, వస్తుంది పక్క. ఓకే ఓకే. బస్ ఇప్పుడు అదే కంప్లీట్ అయిపోయిందా ట్రేస్ అనేది? సో అంటే ఏంటంటే నాకు ఈ డెస్టినేషన్ దగ్గరికి నువ్వు వెళ్ళాను దానికి చెప్పినావు, దానికి అది వెళ్ళిపోయింది. ఒక జస్ట్ ఒక ఫస్ట్ అటెంప్ట్లోనే అది వెళ్ళిపోయింది. ఓకేనా? సేమ్ మళ్ళీ టైప్ చేయి ట్రేసెట్ అనేది, మళ్ళీ టైప్ చేయి. స్పేస్ స్పేస్. నేను ఇప్పుడు నీకు పింగ్ చేస్తే అదే టైప్ చేయి అక్కడ google.com. నేను అక్కడ చాట్లో పెట్టిన చూడు, అదే టైప్ చేయి ఇక్కడ కూడా google.com. google.com. ఆ చాట్లో పెట్టిన చూడు నేను. ఇప్పుడు మన జూమ్ మీటింగ్ ఉందా, ఆ జూమ్ మీటింగ్ దగ్గరికి వెళ్ళి ఇంతకుముందు నువ్వు ఐపీ కాన్ఫిగ్ అవన్నీ చూసినావు కదా, అక్కడనే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కింద ఉందా ఆ పార్టిసిపేట్స్ కింద, ఇప్పుడు నీకు జూమ్ కనిపిస్తుంది నీది. సరే నేను చెప్తా, నువ్వు టైప్ చేయి, జీ అని టైప్ చేయి. జీ అది అది బెస్ట్. జీ ఓ ఓహో. మళ్ళీ జీ జిఎల్ ఎల్ఈ డాట్ COM. ఎంటర్. టైప్ చేసిన. ఎంటర్. నువ్వేమనకు, అది అట్లనే పోతుంది. మ్యాక్సిమైజ్ చెయ్యి అంతే. ఈ కమాండ్ ప్రాంప్ట్ మ్యాక్సిమైజ్ చెయ్యి. నువ్వేమనకు, అది పోనీ, ఎంతసేపు పోతుందో పోనీ.
సో అది వెళ్ళిపోని అంతలోపు ఒక నోట్ ప్యాడ్ ఓపెన్ చేయి, అది దానిపైన అది చేసుకుంటుంది, నువ్వు నోట్ ప్యాడ్ ఓపెన్ చేయి. అంటే మళ్ళీ ఇక్కడ సెర్చ్ కదా, ఈ సెర్చ్. సెర్చ్లే నోట్ ప్యాడ్ అని టైప్ చేయండి, NOTEPAD. NOTE. సెర్చ్ అంటే ఇది యూట్యూబ్ కి పోతుంది. ఇక్కడ సెర్చ్ ఆప్షన్ వస్తే యూట్యూబ్ కి పోతుంది. అది ఓకే నాన్న. ఇప్పుడు నువ్వు అక్కడ టైప్ చేస్తే టైప్ అవ్వట్లేదా? ఆహా అయితలేదు. సరే, నో ప్రాబ్లం. రన్లోకి వెళ్ళి అయితే విండోస్ ఆర్ ప్రెస్ చేయి, రన్. చేసిన. ఇక్కడ టైప్ చేయి నోట్ ప్యాడ్ అని, NOTEPAD. స్పేస్ వద్దు, కంటిన్యూ కొంచెం. ఎంటర్. సో ఇప్పుడు అక్కడ ఒక ప్లస్ సింబల్ పైన ప్రెస్ చేయి. సంథింగ్ ఇది ఎవరేమో కోడింగ్ నేర్చుకుంటున్నారు. ఇక్కడ ప్లస్ సింబల్ ఉందా? అక్కడ అజయ్ కుమార్ రెజ్యూమ్ అని ఉందా రైట్ సైడ్? ఈ పైన హెడ్లైన్ అక్కడ ప్లస్ మీద ప్రెస్ చేయి. అప్పుడు ఇది నీ నోట్ ప్యాడ్ అన్నమాట. ఇక్కడ ఇప్పుడు నేను క్వశ్చన్ చెప్తా, వాట్ ఈస్ పింగ్? నువ్వు టైప్ చేయి నేను చెప్పిన కొద్ది. వాట్ ఈస్ పింగ్? వాట్ ఈస్ పింగ్? PNG కూడా, PING, పింగ్. వాట్ ఈస్ పింగ్ స్పేస్ హౌ ఇట్ విల్ వర్క్ ఇన్ నెట్వర్క్. హౌ ఇట్ విల్ వర్క్ ఇన్ నెట్వర్క్. హౌ it will work in network. It will work in network. How it will work in network. ఇప్పుడు ఇదే ఫార్మాట్ లో ఇంకో క్వశ్చన్ రైట్. వాట్ ఈస్ ట్రేసర్డ్? హౌ ఇట్ విల్ వర్క్ ఇన్ నెట్వర్క్. వాట్ ఈస్ ట్రేసర్డ్, TRACERT. How it will work. How space it will work. సేమ్ ఇంకొకటి ఆర్ప్ కూడా అట్లనే క్వశ్చన్ రెడీ చేసుకో. వాట్ ఈస్ ఆర్ప్? హౌ ఇట్ విల్ వర్క్. వాట్ ఈస్ ఆర్ప్? హౌ ఇట్ విల్ వర్క్. ఓకేనా? సో నువ్వు రేపు ఏం చేయంటే ఈ ఒక్కో క్వశ్చన్ నువ్వు ఈ గూగుల్ అది ఫస్ట్ క్వశ్చన్ కాపీ చేయి. అంటే కాపీ అంటే డ్రాగ్ చేయి, మౌస్ తోటి డ్రాగ్ చేయి. నీకు మౌస్ ఉందా లేకపోతే ఇది టచ్ ప్యాడ్ అయినా? లేదు టచ్ ప్యాడ్. సరే, ఒక బ్రౌజర్ ఓపెన్ చేయి ఇప్పటి వరకు, అది నేను రేపు చూపిస్తే ఎట్లా అనేది. ఇప్పుడు అక్కడ కింద క్రోమ్ బ్రౌజరు, మొయిజిల్ అన్న బ్రౌజర్ ఉంది కదా. ఇప్పుడు గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఉందా కింద నీ ల్యాప్టాప్లో? అది ఓపెన్ చేయి. మనది జూమ్ మీటింగ్ వస్తుంది. జూమ్ మీటింగ్ దగ్గరికి పోతుందా? పోయిందంట. ఇక్కడ క్రోమ్ పైన ప్రెస్ చేస్తే రావట్లేదా? లేదు, జూమ్ మీటింగ్ వస్తుంది. అరుణ్ పడుకున్నాడా? క్రోమ్ లోనే కదా. పడుకోలేదు. అరుణ్ని ఓపెన్ చేయమని బ్రౌజర్. ఉన్నాడా పక్కన? లేదంటే నేను ఇంకొక పని చెప్తాను. నేనే నీకు పంపిస్తాను. ఇప్పుడు అదే మనం క్లాస్ కాబట్టి డైరెక్ట్ క్లాస్ దగ్గరికి పోతాం.
ఓకే, థ్యాంక్ యూ. అంకుల్ ఆ, ఇప్పుడు నేను చెప్పిన ఒక నోట్ ప్యాడ్లో కాపీ చేసిరా. ఇంతకుముందు నువ్వు టైప్ చేసి ఆల్రెడీ నోట్ ప్యాడ్లోనే ఉన్నాయి కదా, సో నో ప్రాబ్లం. సో ఇప్పుడు అది బ్రౌజర్లో ఎంటర్ చేయ ఫస్ట్ క్వశ్చన్ ఒక్కటి తీసుకొని. ఓకే. ఉదాహరణకు నేను కొంచెం ఇస్తాను. What is ping? నేను ఒకటి నేను ఇక్కడ మళ్ళీ ఇట్లా వచ్చింది. వాట్ ఈస్ పింగ్ అంటే పింగ్ ప్యాకెట్ చాట్లో ఇంటర్నెట్. పిన్ చేసిన అది కూడా కాపీ పేస్ట్ చేసుకో. చాట్ల నుండి కాపీ అవ్వట్లేదా ఒకసారి అరుణ్ అడుగు, ఆ చాట్లో అన్నిట్లో కాపీ చేసి నోట్ ప్యాడ్లో పెట్టుకోవాలని. అరుణ్ ఓకే. అరుణ్ అవి కాపీ చేసి నోట్ ప్యాడ్లో పెట్టమని. అది కాపీ చేసి ఒక నోట్ ప్యాడ్లో ఇప్పుడు ఆ పింగ్ ట్రేజర్స్ కాపీ ఐపీ కన్ఫిగ్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఒక నోట్ ప్యాడ్లో పెట్టు. సో ఈ థియరీ అనేది ఏంటంటే నువ్వు ఇక్కడ చదువుకోండి, ఇంకా ఇక్కడ ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. పింగ్ అంటే ఏంటిది, అది టీసీపీ ప్రోటోకాలా యూడీపీ ప్రోటోకాలా, ఎట్లా వర్క్ అవుతుంది,